మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని స్వరం విందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మన పాపం ద్వారా, మన అతిక్రమం ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి జన్మింపజేశారు. ఆయన ఎలాగైతే మరణించి పునరుద్ధానుడయ్యాడో మనము కూడా ఆత్మీయంగా జన్మించాం. కాబట్టి మనము ఇక ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధం, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వారసులం. కనుక ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా సంతోషించాలి, ఎలా పాపం చేయాలని కాకుండా నేను ప్రభు యొక్క సారూప్యంలోకి ఎలా మారాలి, అనేక ఆత్మలను ఎలా రక్షించాలి, ఆత్మలో ఇంకా ఎలా ఫలించాలి, పరిశుద్ధతలో ఇంకనూ పరిపూర్ణత ఎలా వెళ్ళాలనేది మన ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా దుష్టుని యందు పడుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవన్నీ దేవుని వల్ల పుట్టినవి కాదు, కానీ సాతాను సంబంధమైనవే. మనం పరసంబంధులు కనుక ప్రభు యేసు యొక్క పోలికలకు మారి ఆయన యొక్క ప్రేమను మన ఇతరులకు పంచి అనేక ఆత్మలు రక్షించి పరలోకంలో బహుమానాలు పొందుకునే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.